భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పిఎస్పై దాడి ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అన్నారుపాడుకు చెందిన గంగా, జూలూరుపాడుకు చెందిన అఖిల్ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారి పేరెంట్స్ ను పిలిపించారు. సుమారు 300 మందితో పిఎస్ కు చేరుకున్న అమ్మాయి తరపు బంధువులు అమ్మాయిని అప్పగించాల్సిందిగా కోరారు. ఇద్దరు మేజర్స్ కావడంతో పోలీసులు అంగీకరించలేదు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా పోలీసులపై 300 మంది దాడికి యత్నించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు అమ్మాయి తరపు తల్లిదండ్రులు బంధువులపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పిఎస్ పై దాడి ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అన్నారుపాడుకు చెందిన గంగా, జూలూరుపాడుకు చెందిన అఖిల్ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మనం చూడొచ్చు, నిన్న అర్ధరాత్రి సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఒక ప్రేమ వ్యవహారం సంబంధించి మేజర్ ఇద్దరు కూడా గంగా, అదేవిధంగా అఖిల్ ఇద్దరు కూడా మేజర్, అదే మండలానికి చెందినటువంటి ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటారు. ప్రేమ వివాహం చేసుకుని పోలీసులు ఆశ్రయించడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి కాబట్టి వాళ్ళకి భద్రతగా పోలీసులు కూడా నిలిచారు. ఎందుకంటే ఇద్దరు కూడా మేజర్లు కావడంతో కూడా వాళ్ళకి భద్రత కల్పించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల్ని కౌన్సిలింగ్ కోసం ఖచ్చితంగా పిలవాలి. కాబట్టి ఆ అమ్మాయి తరపుకు సంబంధించినటువంటి బంధువులని తల్లిదండ్రులతో పాటు పిలవడంతో బంధువులు కూడా స్టేషన్కి వచ్చారు. దాదాపుగా 300 మంది వచ్చారు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత భద్రత పోలీసులు కల్పించిన సమయంలో ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా అమ్మాయి తరపు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటు కొంతమంది వచ్చినట్టు 300 మంది బంధువులు, ఆ ఊరు వల్ల కూడా అన్నారపాడు సంబంధించిన ఊరు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చినట్టు పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకొని పోలీస్ స్టేషన్ పై దాడి చేసినట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులపై చెప్పులు విసరడం, నానా హంగామా చేశారు. అయితే వాళ్ళందరిపై కూడా కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అఖిల్, అదే గంగా ప్రేమ వ్యవహారంలో ఎవరైతే అతి ఉత్సాహం ప్రదర్శించారో ఆ స్టేషన్ పై దాడికి ప్రయత్నం చేశారో, పోలీసులపై చెప్పులు ఇస్తారో వాళ్ళపై 14 మందిపై కేసులు నమోదు చేస్తూ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితిగా పడుతుంది. దీంట్లో అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులతో పాటు మిగతా 14 మందిపై కూడా ఎవరైతే ఉన్నారో లాలు, సునీత, ఈ అమ్మాయికి సంబంధించిన తల్లి, తండ్రి వాళ్ళతో పాటు ఇంకా 14 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇప్పటికే జూలూరుపాడు సంబంధించిన ఎస్ఐ రవి కూడా వాళ్ళందరిపై కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న పోలీసులపై పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై దాడి అనేది అది కరెక్ట్ కాదు. దాదాపుగా 9:30 ఆ సమయంలో భారీ ఎత్తున కూడా 300 మంది గ్రామస్తులు, బంధువులు చేరుకొని పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనకు సంబంధించినటువంటి ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎవరైతే ప్రేమదంట పెళ్లి చేస్తున్నారో వాళ్ళిద్దరు కూడా మేజర్లు కావడం, అంతేకాకుండా వాళ్ళిద్దరు చదువుకునే సమయం నుంచి కూడా అంటే ఖమ్మంలో ప్రస్తుతానికి అబ్బాయి పీజీ చేస్తుంటే అమ్మాయి డిగ్రీ చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. వాళ్ళిద్దరు కూడా మేజర్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళకి షెల్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి భద్రత కల్పించే అవకాశం ఉంది. అలాంటి పని చేశారు. కానీ ఆ కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ తోటి అంటే కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఇంటారని చెప్పేసి కుటుంబ సభ్యులను పిలవడంతో కూడా వాళ్ళు రెచ్చిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ పై దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరిపై కూడా 14 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా సీసీ ఫుటేజ్లు కానీ అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ముందు ఉండి స్టేషన్ పై దాడికి తీసుకెళ్లిపారనే దాని మీద కూడా ఆరోపిస్తున్నారు. ఇంకా కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక విచారణ చేసి 14 మంది ఎవరైతే ముందు వరుసలో ఉండి చెప్పులు ఇస్తారో స్టేషన్ పైకి తీసుకొచ్చారో వాళ్ళపై కూడా కేసులు పెట్టారు. మిగతా వాళ్ళపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కొత్తగూడెం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. ఏదైనా ఒక ఉద్రిక్త దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ప్రేమదంటకు సంబంధించిన ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ నే భద్రతగా ఉంచారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.